వ్యవసాయం అంతా మంచిగా ఇప్పుడు సంజయ్ పిలుపు సంజయ్ పిలుపు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మా వార్డులో కానీ సి టైప్ క్వార్టర్స్ కానీ ఇంకా కొద్దిగా ఉన్నాయి సార్. ఒక 10% వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు ఓటేయమని చెప్పి కూడా బాగా విజ్ఞప్తి. మొక్కుతో ఈడ పడతా మనం కూడా కదరగా కూడా ఉండాలి. మనోళ్ళు పనులు అవుతాయి, ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఈ రోజు మీ అందరి దగ్గరకు వచ్చినాం. వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన మన చాలా మాట్లాడతారు. అందరికీ తారక రామన్న గారు వార్డు పాత మా గ్రామ ప్రజలు ఓటర్స్ అందరికీ నమస్కారం. అందరు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇది మా ఇల్లు లాంటిది. ఒక్కసారి నేను చెప్పే విషయం ఏంటంటే మన చాలా మాట్లాడతారు. అందరికీ తారక రామన్న గారు వార్డు పాత మా గ్రామ ప్రజలు ఓటర్స్ అందరికీ నమస్కారం. అందరు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇది మా ఇల్లు లాంటిది. ఒక్కసారి నేను చెప్పే విషయం ఏంటంటే ఆలోచించండి. జగిత్యాల పట్టణంలో మరి మార్పు చూడండి, మీరు చూస్తున్నారు కళ్ళారా. మరి అటువంటి సందర్భంలో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం పనిచేసాం, ఈ పట్టణ అభివృద్ధిలో నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం. కావాలంటే ధర్నాలు చేసుకోవచ్చు, రోడ్ల మీద కూర్చోవచ్చు, అడ్డం పడవచ్చు. కానీ దానివల్ల పేద ప్రజలకు కానీ పట్టణం పెరగడానికి మనకేమో ఉపయోగపడదని చెప్పి నేను భావించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా. మరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేసే కౌన్సిలర్కి గెలిపాడు. మరి ఇక్కడ రాజ్ కుమార్, గంగలక్ష్మి నిరంతరం మీ మధ్యలో. జగిత్యాల్లో చాలా మంది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థిత్వం చేసినామో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పక్షాన్ని నేను ప్రచారం చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది. మరి అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఎంతోమంది కొన్ని విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళు గతంలో ఈ రకంగా నువ్వు మా పార్టీలోకి వస్తే మీకు పనులు చేస్తామని చెప్పి తీసుకున్న వాళ్ళే. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, లేదా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా 23 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని 4 మంత్రులు చేశారు. అంటే అప్పుడప్పుడు
తెలుగుదేశంలో పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విమర్శించారు. వారు ఒకసారి వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆలోచన చేయాలి. మరి ఎందుకు ఆ రకం చేయాలి? అందుకోసం నేను ఈ సందర్భంగా విమర్శించడం పక్కన పెట్టాను. విమర్శించాలంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు. విమర్శలకు పోకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగిత్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి. అభివృద్ధికి ఎవరి ద్వారా అవుతుందో వారికి ఓటేయండి. స్థానికంగా అభ్యర్థులతోటి కొన్ని చోట్ల సమస్యలు ఉండొచ్చు. ఇక్కడ లేదు, మాకు రాజ్ కుమార్ నిరంతరం మీ మధ్యలో ఉంటాడు. లేదా ఎక్కడన్నా కొన్ని చోట్ల రకరకాలు ఉంటారు, కులమని మతం అని లేదా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. అట్లాంటివన్నీ పక్కకు పెట్టండి. ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించండి. ఈ సంవత్సరాల కాలంలో ప్రతి వార్డులో దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పనిచేసాం. మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గెలిపిస్తే ఏమవుతుందో ఒక్కసారి గుడ్డ మీద చేసుకుని మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను గెలిపిస్తే వచ్చేది ఏమీ లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుందని చెప్పి, రాయకలు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక 35 మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. 8 మందికి 10 మందికి ఇందిరా ఇల్లు, 10 మందికి ఇందిరా ఇల్లు వచ్చింది. ఇంకొక 70-80 కుటుంబాలకు ఎలాంటిది లేక కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే పేద ప్రజలు 30-40 సంవత్సరాలు ఉంటున్నారో వారందరికీ కూడా షెల్టర్ వచ్చే విధంగా నేను చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మొదటి విడతగా స్థలం ఉన్న కాడ ఇందిరా ఇల్లు ఇచ్చింది. గత 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ మనం కట్టినాం తప్ప వేరే కొరట్ల మెట్పిల్లి అక్కడ ఇక్కడ ఏమున్నా నామకే వస్తే ఇలా 10 పైసల మనం కూడా కట్టలే. మీరందరూ ఇచ్చిన బలంతో కట్టాం. అందుకే అప్పుడప్పుడు అంటుంటారు కాంట్రాక్టర్ అవతారం ఇచ్చాడు. మా బియ్యం కూడా వాళ్ళు మా ఒక్కతే బిడ్డ వెళ్ళైపోయింది. వాళ్ళ మిత్రులు ఉంటే వచ్చి చేసిండ్రు. అది పేదవాళ్ళకే ఉపయోగపడ్డది. వాళ్ళు ఏమన్నా పక్కనే ఉన్నా నేను 10 ఎకరాలు కొనుక్కున్నా, అక్కడ రియల్ ఎస్టేట్ చేసిందా. చాలా మంది అప్పుడు ఇందిరా ఇల్లు కట్టిన సందర్భంలో జాగా భయాన పెట్టి లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లక్షలు తీసుకున్నారు. కానీ నాకు విమర్శించడం ఎక్కువ రాదు కాబట్టి అనవసరంగా వాటి జోలికి పోకుండా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు ఇక్కడ విజ్ఞానం అందరూ కూడా గెలిపించాల్సిందిగా మేము అందరూ పోతాం. 19 నెలల నుంచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. అప్పటి నుంచి కూడా రాజ్ కుమార్ నా ఇంటనే ఉంటున్నాం. ఇవాళ కొత్తగా ఇల్లు వచ్చి గుర్తుకుంచుకున్నది ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు చెప్పిన మాది ఆ కాంగ్రెస్ కుటుంబం, వేరే వాళ్ళే అందులోకి వచ్చిండ్రు అవసరం కోసం అని. అది వాళ్ళే చెప్పారు అవసరం కోసం వచ్చినా అని చెప్పి మొన్న ఎల్ఎల్ గార్డెన్ దగ్గర చెప్పారు. కావాలంటే మా తమ్ముడు వీడియో కూడా చూపిస్తాడు. మరి మీ అందరి దయచేసి తెలియజేస్తున్నా, ఏదో గుంజుకున్నా అని చెప్పి అవి తీసుకొచ్చి కళ్ళకి నీళ్లు పెట్టుకుంటా దండాలు పెడితే కరిగిపోకుండా చదువుకున్న పిల్లలు అది ఎంఏ బీఈడి చదివింది పిల్లలకు చదువు చెప్పాలి. మరి వాళ్ళ లెక్క వచ్చి కాలుమొక్కు అంటే నిజంగా కూడా అది న్యాయం కాదు. పెద్దలకు మొక్కితే తప్పేం లేదు. కానీ ఓట్ల కోసమే వచ్చి కాలు మొక్కుడు అనేది అది ఒక కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అనేది ఒక పెద్ద డ్రామా. మళ్ళీ తెల్లారి మళ్ళీ గట్లనే ఉంటారు. ఆ విషయం ఒక్కసారి దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఏ వార్డు పేరైనా ఎక్కడైనా అని పెద్దలకు పెడితే తప్పేం లేదు. కానీ ఓట్ల కేసమే వచ్చి గప్పుడే వచ్చి ఓ పట్టుకోడు ఇక వాళ్ళని చూసి ఇంకా తప్పని పరిస్థితి అవుతుంది. కానీ దానివల్ల వచ్చేది ఏం లేదు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనం పట్టణ డెవలప్ అవుతాం. మన కాలు పట్టుకోనో లేకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకోనో లేకపోతే 4 పైసలు అప్పటిమందం ఇచ్చిపోతే అది 2 రోజులకు కూడా సరిపోవు. మనకు 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఇచ్చే పైసలు ఎవరు ఇచ్చినాయనా ఏం పెద్ద లక్షలు ఇచ్చేది ఏం లేదు. 100లో ఇంకా కొద్దిగా 20 నోటో ఏదో